Hello, welcome to my mini evening vlog. ఇప్పుడు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. కనిపించే బిల్డింగ్ మమ్మీ వాళ్ళది. నేను చూపిస్తున్నాను చూడండి. అది వెనక సైడ్ మాది ఉంటుంది. వెనక సైడ్ అంటే నేను ఇప్పుడు చూపిస్తాను కెమెరా తిప్పి. అది మా బిల్డింగ్. విశ్వ ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది. విశ్వ రెగ్యులర్గా వస్తుంది మమ్మీ వాళ్ళ ఇంటికి. నేను వీక్లీ 3 times 4 times వస్తాను అట్లా ఈవినింగ్ టైంలో. కానీ విశ్వకి స్కూల్ లేని రోజు అయితే ఫుల్ డే ఉంటాను మమ్మీ వాళ్ళ ఇంట్లో. చూడండి ఇద్దరు ఎలా ఆడుకుంటున్నారో. అమ్మమ్మ పూలు తెంపడానికి వెళ్ళింది, నన్ను తీసుకెళ్ళలేదు అనేసి కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ కింద పైన పిల్లలు ఉన్నారనమాట. వాళ్ళు కబుర్లు చెప్పుకొని కూర్చున్నారు కింద. వాళ్ళు పిలుస్తుంటే వెనక్కి వచ్చేసింది. మళ్ళీ ఫైనల్గా ఆ అమ్మాయి కింద ముచ్చట్లు పెట్టి అమ్మాయి వచ్చి తీసుకుని వెళ్ళింది అమ్మమ్మ దగ్గరికి. అమ్మమ్మ అంటుంది, నువ్వు ఎందుకు వచ్చినావు కిందికి, నీ కనబడకుండా వచ్చింది నేను, చెట్లకు పురుగులు ఉంటున్నాయని నువ్వు వినట్లేదు చెప్తే అనేసి వాళ్ళ అమ్మమ్మ అంటుంది. గోలగోల చేస్తుంది కాబట్టి వెళ్ళింది. నేను తేజ పైనుంచి చూస్తున్నాము విశ్వని. చాలాసేపు చూసాము. మమ్మీ ఇంకా విశ్వ పైకి రాలేదు. అందుకోసమే నేను వీడియో సెల్ఫీ రికార్డర్ ఆన్ చేసి పెట్టాను అనమాట. తేజ ఆడుకుంటుంటే రికార్డ్ అవుతుంది కదా అని చెప్పేసి. వాడు చూడండి ఎంతగా ఆడుకుంటున్నారు. ఎవరిని పిలుస్తున్నావు? ఇప్పుడు దాకా అక్కు ఉంది పిలువంటే ఇక్కడ పైన అంటే పిలుస్తుంది అని చెప్పేసి పైకి చూస్తున్నాడు అనమాట. ఆంటీ మంచిగా తేజులు అని పిలుస్తుంది. మేమందరం పిలిచినట్టుగానే బయటికి వస్తా ఆంటీ లేదా పిలవట్లేదు నన్ను అని చెప్పేసి పైకి చూస్తాడు అనమాట డైలీ. కాసేపు నేను తేజ క్వాలిటీ టైం స్పెండ్ చేసామన్నమాట. ఇద్దరం చాలా ఆడుకున్నాము. హైడ్ అండ్ సీక్ కూడా ఆడాము. ఇలా కాసేపు ఆడుకున్నాక విశ్వ పైకి వచ్చాక విశ్వకి హోంవర్క్ చేయించాను. ఆల్ఫాబెట్స్ రాపిస్తున్నాను. ఒక్కరోజు స్కూల్ యాబ్సెంట్ అయినా ఆమె ఆల్ఫాబెట్స్ అన్నీ మర్చిపోతుంది. అందుకే రివైజ్ అనమాట. విశ్వకి హోంవర్క్ చేయడం అయిపోయినాక వీడియో మళ్ళీ తీసుకున్నాను. మైల్ స్టోన్స్ ఎట్లాగూ మనం రికార్డ్ చేసుకుని పెట్టుకుంటాం కదా, అలాగే ఇది కూడా. వాడు అంత హైట్ ఉన్న గడపని కూడా చాలా ఈజీగా దాటేస్తున్నాడు ఆడుకుంటూ వాళ్ళ అక్క లోపలికి వెళ్ళిందని వాడు కూడా వెళ్ళాలంట. చూడండి వెళ్తాడో లోపలికి. ఫైనల్గా వాడైతే లోపలికి వెళ్ళిపోయాడు. నేను డిన్నర్ టైంకి వెళ్ళి మా ఇంటికి వచ్చేసాను. డిన్నర్ టైంకి విశ్వకి అన్నం తినిపిస్తున్నాను అనమాట. దానికి యాక్టివిటీ బుక్ ఇచ్చేసి తినిపిస్తాను. స్క్రీన్స్ చూడలేదని కాదు, బట్ మానిపించేసాము. ఈ బుక్ ఇచ్చి యాక్టివిటీస్ చేయించుకుంటూ దానికి మంచిగా అన్నం తినిపిస్తాను అనమాట. ఎంత టైం అయినా కూర్చుంటుంది ఆ బుక్ ఉంటే. పెన్సిల్స్తో ఆడుకుంటూ, డ్రాయింగ్స్ వేసుకుంటూ, ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అన్నీ చేసుకుంటూ బాగుంది బుక్. సో దానికి కూడా మంచిగా టైంపాస్ అవుతుంది, మంచిగా తింటుంది. స్క్రీన్ అయితే మానేసింది. ఇది మాత్రం హ్యాపీ మాకు.